అందరికీ నమస్కారం అండి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నేను వెళ్ళటం జరిగింది. ఇగోండి, మనం 364 ఒత్తులు విడిగా ఒత్తులు వెలిగించుకోవాలంటే వేప చెట్టు దగ్గర సంతానం లేని వాళ్ళు ముడుపులు కడుతున్నారు. కొబ్బరికాయలు అవి అక్కడ అమ్ముతున్నారు, తీసుకుని కడుతున్నారు. అలాగే ఒత్తులు వెలిగించుకుంటున్నారు. స్వామివారికి ఉత్సవాల్లోనూ అన్ని టైంలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. స్వామివారికి జరిగేటప్పుడు ఊరేగింపు చేసే వాహనాలు అన్నమాట, రకరకాల వాహనాలు. పెద్ద రథం అయితే బయటే ఉంటుందండి, అవి కప్పేసి ఉంచుతారు. తీర్థం అప్పుడే ఓపెన్ చేస్తారు. ఇవి అయితే ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి కదండి. ఆయనకి జరిగే ఉత్సవాల్లో ఈ గరుడు వాహనం అని, కల్పవృక్షం అని, ఏనుగు అని, నాగేంద్రుడని, ఇటువంటివన్నీ ఈ లోపల భద్రపరిచారు. ఇది ఒక రూమ్ అనమాట, ఇక్కడ భద్రపరిచారు.